హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. భారత్ పాక్ మధ్య వైరం ఈనాటిది కాదని అందరికీ తెలిసిందే. అందుకే భారత్ శత్రువులను తమకు మిత్రులుగా మార్చుకుంటుంది పాకిస్తాన్. అంతేకాదు, పాకిస్తాన్కు నిజాలు చెప్పే అలవాటు ఎప్పుడూ లేదు. ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్లో లేడనే చెప్పింది. దావూద్ గురించి కూడా అదే అబద్ధం చెబుతూ వచ్చింది. నిజం ఎక్కువ రోజులు దాగదు. కాబట్టి ఇన్నాళ్ళకైనా దావూద్ పాకిస్తాన్లోని కరాచీలో ఉన్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం దావూద్ ఆసుపత్రిలో ఉన్నట్లుగా సమాచారం. ఎక్కడో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో పుట్టి ముంబైలో ఎదిగిన దావూద్ ఇబ్రహీం ఖస్కర్ కరాచీలో చక్రం ఎలా తిప్పుతున్నాడు, ముంబైలో బడా మాఫియా డాన్లను ఎదిరించి దావూద్ ఎలా పైకొచ్చాడు అనేది ఆయన రియల్ లైఫ్ స్టోరీలో తెలుసుకుందాం. దావూద్ 1955 డిసెంబరు 26న భారతదేశంలోని మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. తండ్రి ఒక సాధారణ కానిస్టేబుల్. ముంబై మహానగర నేర కేంద్ర డోంగ్రీలో 1974లో సృష్టించిన సంచలనం ద్వారా మొట్టమొదట నేర సామ్రాజ్యంలో అతని పేరు మారుమోగింది. అప్పటికే అక్కడ డాన్గా ఉన్న పఠాన్ బాషు దాదా మీద దావూద్ సోడాశేషాలతో దాడి చేశాడు. ఆపై హాజీ మస్తాన్, వరదరాజన్, మొదలియార్, కరీంలాలా వంటి డాన్లను పక్కకు నెట్టేసి పైకొచ్చాడు. 1950లలో కేవలం కత్తిపోట్లకు పరిమితమైన ముంబై మాఫియా కార్యకలాపాలను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకెళ్లిన వాడు దావూద్. 1976లో అతడు ప్రారంభించిన డి కంపెనీ పెద్ద నేరాలు చేసింది. 1982 నాటి ముంబై కార్మికుల సమ్మె నగర స్వరూపాన్నే కాదు, మాఫియా ముఠాల విస్తృతిని కూడా ఊహకు అందనంతగా మార్చేసింది. డి కంపెనీ ఆయుధాల రవాణా, హవాలా, దొంగ నోట్లు, మత్తు పదార్థాల రవాణా, బెదిరించి డబ్బు వసూలు చేయడం, కాంట్రాక్ట్ హత్యల వరకు విస్తరించింది. ఆ తర్వాత దావూద్ సినిమాలకు పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. బాలీవుడ్ ప్రముఖులు అనేక మంది దుబాయ్లో జరిగే దావూద్ బర్త్డే పార్టీలకు హాజరైన వారే. అందుకే భరత్ షా వంటి ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. నటి మందాకినితో దావూద్కి మంచి రిలేషన్ ఉందని అప్పట్లో టాక్ కూడా నడిచింది. ఇక అయోధ్య పరిణామాల అనంతరం దావూద్ అనుచరుడు చోటా రాజన్ కొత్త కుంపటి పెట్టుకున్నాడు. అయోధ్య ఘటనలకు ప్రతీకారంగానే 1993లో ముంబై వరుస పెళ్లులు జరిగాయి. 1993 మార్చి 12వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య మొత్తం 13 బాంబులు పేలాయి. ముంబై నగరం ఆహాకారాలతో అట్టుడికింది. శివసేన కార్యాలయం, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎయిర్ ఇండియా బిల్డింగ్, సిరాక్ హోటల్, బాలీవుడ్ లెజెండ్ విశాంతారాంకు చెందిన ప్లాజా, సినిమా బిర్లాలకు చెందిన సెంచరీ బజార్ ఇవన్నీ పేలుళ్లలో దెబ్బతిన్నాయి. ఈ పేలుళ్లలో 257 మంది మృతి చెందారు, 1400 మంది గాయపడ్డారు. ఆ పేలుళ్ల వెనకాల దావూద్ ఉన్నాడని భారత్ సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. ముంబై పేలుళ్లతో ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలకు తొలి అడుగుపడింది. ఆ పేలుళ్ల సమయంలో నగరంలోనూ లేని దావూద్ మళ్ళీ భారత్లో కనిపించలేదు. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్కు పారిపోయాడు. అప్పటి నుంచి డి కంపెనీ పాక్ కేంద్రమైంది. అల్ ఖైదా, లష్కరే తోయిబా వంటి మత ఛాందస వ్యవస్థలతో దావూద్ బంధం అక్కడ నుంచే ప్రారంభమైంది. ఒసామా బిన్ లాడెన్తో దావూద్కు సాన్నిహిత్యం ఉందని అమెరికా బయటపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అల్ ఖైదా సభ్యులు పారిపోవడానికి తన మాఫియా మార్గాలను దావూద్ చూపించాడు. అయితే ఎప్పటి నుంచో కరాచీలో దావూద్ ఉన్నాడని ఇండియా ఆరోపిస్తూనే ఉంది. దావూద్ భార్య, 4 కుమార్తెలు, కుమారుడికి పాకిస్తాన్ పాస్పోర్ట్లు ఉన్నాయి. అయినా దావూద్ దేశంలో ఉన్నట్లుగా పాకిస్తాన్ ఏనాడు అంగీకరించలేదు. కరాచీ కేంద్రంగా ఇతడు దక్షిణాసియా మొత్తం తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మలేషియా, సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, దుబాయ్లతో పాటు జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్లలో కూడా అతడి కార్యకలాపాలు విస్తరించాయి. దావూద్ మాఫియా సామ్రాజ్యం విలువ 3000 కోట్ల రూపాయలకు పైనే. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలోనూ డి కంపెనీ పాత్ర ఉంది. 1976 నుంచి డి కంపెనీ అక్రమాలతోనే నడుస్తుంది. 2008లో నవంబర్ 26న ఉగ్రదాడుల సమయంలో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులకు దావూద్ ముంబైలో ఉన్న తన నెట్వర్క్ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సరఫరా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కరాచీలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడని భారత సాక్ష్యాలను సమర్పించినప్పటికీ అతనికి తాము ఆశ్రయం ఇవ్వలేదని పాక్ తిరస్కరిస్తూ వచ్చింది. కానీ ఇన్నాళ్లకు బయటపడింది.
దావూద్ సోమవారం ఉదయం అస్వస్థతకు గురి కావడంతో కరాచీ ఆసుపత్రికి తరలించారు. ఈ న్యూస్ సోషల్ మీడియా ద్వారా ఇండియా వరకు చేరింది. ప్రస్తుతం దావూద్ కరాచీలోని ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఆసుపత్రిలోని ఒక ఫ్లోర్ మొత్తం దావూద్ ఒక్కడే పేషెంట్గా చికిత్స తీసుకుంటున్నట్లుగా సమాచారం. అయితే అతన్ని చూడడానికి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ నిలిపివేసిందని సమాచారం. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ వంటి పెద్ద నగరాల్లోనూ సర్వర్లు డౌన్ అయినట్లుగా తెలుస్తోంది. ఇవి కాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా పనిచేయడం లేదు. రాత్రి 8 గంటల తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ గవర్నెన్స్ను పర్యవేక్షించే నెట్ బ్లాక్ సంస్థ పాకిస్తాన్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై తాత్కాలిక నిషేధం విధించినట్లుగా ధృవీకరించింది. దావూద్పై ఎవరో విషప్రయోగం చేశారని, క్రమంగా అతడి ఆరోగ్యం క్షీణించడంతో అతడిని ఆసుపత్రికి తరలించారని అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నాయి. దావూద్ రెండవ వివాహం చేసుకున్న అనంతరం కరాచీలో ఉంటున్నట్లుగా అతని సోదరి ఎన్ఐఏకు వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు పాకిస్తాన్లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఎన్ఐఏ ఛార్జ్షీట్లో పేర్కొంది.